బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచారం ప్రపంచనంలా సాగుతుంది. వార్డులోని పలు బస్తీల్లో ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మహిళలు హారతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం 10 సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు. వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో చింతల వసంత పలు కీలక హామీలు ఇచ్చారు. వార్డులో నూతన డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తా చెదారం లేకుండా శాశ్వత పారిశుద్ధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు. నేను 15వ వార్డు నుండి పోటీ చేస్తున్నా. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మాకు టికెట్ వచ్చింది కాబట్టి ప్రజలందరూ నన్ను దీవించి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని ప్రార్థన. ఇంటి సమస్యలు, రైతు సమస్యలు ఏమున్నా, డ్రైనేజీలు కానీ పంపులు కానీ ఏవి లేకపోయినా నేను చేపిస్తానని హామీ ఇస్తున్నా. నేను కొత్త డ్రైనేజీలు చేపిస్తాను. తర్వాత కొన్ని కరెంటు పోల్లు కూడా కొత్తవి వేపిస్తాను. పింఛని లేని వారికి కూడా పింఛని ఇప్పిస్తాను. రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ కార్డు ఇప్పిస్తాను. ఇలా వేళ నా తలుపు తట్టి నన్ను లేపితే వసంతాన్ని ఒక పిలుపు పిలిస్తే నేను లేచి మీ పనులన్నీ సమకూరుస్తాను. కాంగ్రెస్ తరఫున నేను పోటీ చేస్తున్నాను. చింతల వసంత గారిని భారీ మెజారిటీ తోటి గెలిపించండి. అలాగే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చింతల వసంత గారు ఏ రాత్రి అయినా కూడా తన తలుపు తట్టిస్తే కంపల్సరీ మీ సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది, తీరుస్తుంది, చేస్తుంది. ఇంకా మురికి కాలువలు ఉన్నాయి, అవి డ్రైనేజీలు నూతనంగా కూడా కట్టిస్తానని మాకు మాట ఇచ్చింది. అక్క చేస్తుంది కంపల్సరీ, మా అమ్మ చేస్తుంది. మా అమ్మ చింతల వసంత గారిని ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా 15వ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా పోటీ చేస్తుంది. గడ్డం ఎమ్మెల్యే గారి వినోద్ గారి ఆశీర్వాదంతో తను గెలవాలని, గెలిపించాలని మీ మనసు